హాయ్ ఫ్రెండ్స్, దిస్ శ్రీనివాస్ ఫ్రమ్ ఇండో ఖతర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్. ఫ్రెండ్స్, మన ప్రాజెక్ట్ మగధాకి విజిట్ చేసినటువంటి అనేక మంది కస్టమర్లు అడుగుతున్నటువంటి ఒకే ఒక్క ప్రశ్న, ఫ్యూచర్ సిటీ నెక్స్ట్ గవర్నమెంట్ కనుక చేంజ్ అయితే వస్తుందా, కంటిన్యూ అవుతుందా, లేకపోతే వాయిదా పడుతుందా అనేటటువంటి డౌట్ని వాళ్ళందరూ కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అసలు ఫ్యూచర్ సిటీ రాకపోతే మేము పెట్టిన ఇన్వెస్ట్మెంట్ పరిస్థితి ఏంటి, ఇలా రకరకాల ప్రశ్నల్ని వేస్తూ కొంతమంది తీసుకుందామనే ఉద్దేశం ఉన్నా కూడా వాళ్ళ ప్రపోజల్ని విత్డ్రా చేసుకుంటున్నారు. సో ఫ్రెండ్స్, ఒక్క విషయాన్ని నేను మీకు క్లియర్గా చెప్తున్నాను. ఫ్యూచర్ సిటీ వస్తుందా రాదా అన్న మీమాంస అసలు వద్దే వద్దు. ఎందుకంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఖచ్చితంగా అమలు చేస్తుంది. ఇంకా చాలా టెన్యూరు ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ఉంది. ఆల్రెడీ ఉన్న టెన్యూర్లోనే FCDA బిల్డింగు, పోలీస్ కమిషనరేట్ ఆఫీసు, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ, అదేవిధంగా సింగరేణి కాలరీస్ వాళ్ళ ప్రధాన కార్యాలయానికి అక్కడ ల్యాండ్ అలొకేట్ చేయడం జరిగింది. అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ కూడా 20 ఎకరాల ల్యాండ్ని కూడా కేటాయించడం జరిగింది. ఆల్రెడీ అమెజాన్ డేటా సెంటర్ ఉంది. ఇవన్నీ కూడా ఈ ఫ్యూచర్ సిటీలో భాగమే. ఫ్రెండ్స్, ఫ్యూచర్ సిటీకి సంబంధించి రీసెంట్గా హరీష్ రావు గారు, మాజీ BRS మంత్రివర్యులు, ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. ఆ వ్యాఖ్య ఏమిటంటే, మేము మళ్ళీ గవర్నమెంట్లోకి వస్తే ఫ్యూచర్ సిటీని రద్దు చేసి ఫార్మా సిటీని మళ్ళీ తీసుకొస్తామని చెప్పి ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దాంతో ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి ఇన్వెస్టర్లు, కొత్తగా అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అనే ఉద్దేశంతో ఉన్నటువంటి ప్రపోజ్డ్ ఇన్వెస్టర్స్, వీళ్ళందరూ కూడా డైలమాలో పడ్డారు. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే భవిష్యత్తులో మళ్ళీ గవర్నమెంట్ మారితే ఫార్మా సిటీ వచ్చి ఫ్యూచర్ సిటీ లేకుండా పోతుందేమోనని. దానికి జవాబుగా మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు ఓపెన్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఫ్యూచర్ సిటీకి కంప్లీట్ 100% ప్రొటెక్షన్ కల్పిస్తూ చట్టాన్ని తీసుకొస్తానని అతను సవాల్ విసరడం జరిగింది. సో ఫ్రెండ్స్, అతను అంత ఛాలెంజింగ్గా గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు ఫ్యూచర్ సిటీకి ప్రొటెక్షన్ చేస్తాను, ఒకవేళ ఈ గవర్నమెంట్ లేకపోయినా భవిష్యత్తులో రానున్న రోజుల్లో వేరే గవర్నమెంట్ మారినా కూడా దాన్ని ఏమీ చేయకుండా కంటిన్యూ చేసే విధంగా నేను చట్టాన్ని సవరిస్తానని చెప్పేసి, అంటే ప్రపోజల్ పెట్టి దానిలో చట్టాన్ని సవరిస్తానని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఒక్క విషయాన్ని మనందరం కూడా ఆలోచించాలి. గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మెట్రో కావచ్చు, ప్రీవియస్ గవర్నమెంట్స్ ఏర్పాటు చేసినటువంటి ఎయిర్పోర్ట్ అయినా కానీ, ORR కానీ, ఇలా ఎన్నో డెవలప్మెంట్స్, హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఒక గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రపోజ్ చేస్తే వేరే గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాటిని కంప్లీట్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, శిలాఫలకాలు ఒకలేస్తే రిబ్బన్ కటింగ్ వేరే వాళ్ళు చేయడం జరిగింది. ఇవన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుంటే మనం ఏమీ వర్రీ కావాల్సిన అవసరం లేదు. గ్రోయింగ్ ఏరియా, గ్రోత్ కారిడార్ అయినటువంటి శ్రీశైలం హైవేలో ఫ్యూచర్ సిటీకి సమీపంలో ఉన్న ప్రాంతాల్లో ఎవరైనా సరే నిరభ్యంతరంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకొక విషయాన్ని కూడా నేను చెప్తున్నాను. గతంలో ముచ్చెర్ల, కడతాల, కందుకూరు ఈ పరిసర ప్రాంతాల్లో ఫార్మా సిటీ కోసం 1000 ఎకరాలని ల్యాండ్ ఎక్విజిషన్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ ఫార్మా సిటీ ఫామ్ కాకుండా ఫ్యూచర్ సిటీ ఫామ్ అవుతుంది అనే ఉద్దేశంతో కొంతమంది రైతుల్ని ప్రేరేపించి వాళ్ళని కోర్టులో కేసులు వేసేటట్లు కూడా, ప్రభుత్వం పైన కేసులు వేసేటట్లుగా చేశారు. ఆ కేసులు ఏవి నిలబడవు. ఎందుకంటే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కొన్ని జడ్జిమెంట్ల ఆధారంగా తీసుకుంటే, ఒక్కసారి ప్రభుత్వం ల్యాండ్ తీసుకొని వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చింది అంటే ప్రభుత్వం ఏ పర్పస్ మీదైనా సరే పబ్లిక్కి యూజ్ అయ్యే పర్పస్ మీద కనుక ల్యాండ్ని కనుక యూజ్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకి ఎటువంటి సంబంధం ఉండదు. ఎందుకంటే ఒకసారి ఆల్రెడీ ఆ రైతులకి కాంపెన్సేషన్ పే చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, వాటికి సంబంధించిన వివరాలను కూడా నేను డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను. ఫ్రెండ్స్, ఫార్మా సిటీకి ఫ్యూచర్ సిటీకి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. ఫార్మా సిటీ ఒక రంగానికి సంబంధించి మాత్రమే సెంట్రలైజ్ అయి ఉంటుంది. అదేవిధంగా ఫ్యూచర్ సిటీ ఒక రంగానికి సంబంధించింది కాకుండా IT, ఎలక్ట్రానిక్స్, స్పోర్ట్స్, ఎడ్యుకేషన్, లైఫ్ సైన్సెస్, ఇలా మల్టిపుల్ సెక్టార్స్కి సంబంధించినటువంటి రంగాలకు సంబంధించిన ఇండస్ట్రీస్ అన్నీ కూడా, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఆ ఏరియాలో కేంద్రీకృతం అవుతున్నాయి. సో ఫ్రెండ్స్, ఇన్ని సెక్టార్లు ఒకే ఏరియాలో కేంద్రీకృతమైతే ఆ ఏరియా డెవలప్మెంటు ఊహించని విధంగా అభివృద్ధి చెందేటటువంటి అవకాశం ఉంది. కనుక ప్రభుత్వం కూడా ఒక సెక్టార్నే ఒకే ప్లేస్లో ఎందుకు మనం కంటిన్యూ చేయాలి అనే సదుద్దేశంతో మల్టీపర్పస్
ని మైండ్లో పెట్టుకొని ఆ ఏరియాని ఫ్యూచర్ సిటీగా, నెట్ జీరో సిటీగా, పొల్యూషన్ ఫ్రీ సిటీగా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఒక్క విషయాన్ని నేను క్లియర్గా చెప్తున్నాను. ఆ ఏరియాలో ఏఐ సిటీ కానీ, వరల్డ్ క్లాస్ క్రికెట్ స్టేడియం కానీ, వరల్డ్ మెడికల్ టూరిజం హబ్ కానీ, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి అమెజాన్ డేటా సెంటర్ కానీ, ఆల్రెడీ అమెజాన్ డేటా సెంటర్ వాళ్ళు ఇంకా ఎడిషనల్గా కూడా ల్యాండ్ తీసుకొని అక్కడ కూడా వాళ్ళ డేటా సెంటర్ని ఎక్స్పాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు మళ్ళీ మీ ముందుకు తెస్తున్నాను. ఇక్కడ ఫ్యూచర్ సిటీ వస్తుందా, దీని మాస్టర్ ప్లాన్ ఈ రోజు వరకు లేదు అనేటటువంటి సందిగ్ధంలో డౌట్ఫుల్గా కూడా కొంతమంది ఉన్నారు. ఫ్రెండ్స్, గవర్నమెంట్ తన పని తాను చాలా చాకచక్యంగా ప్రతిరోజు రివ్యూ చేసుకొని ఎక్కడ ఏం చేయాలి, ఎప్పుడు ఏం చేయాలి అని కంటిన్యూషన్ చేస్తూ పోతుంది. దానిలో భాగంగానే మీకు డిపి ఆర్కిటెక్ట్ అనే కంపెనీకి, సింగపూర్ బేస్డ్ కంపెనీకి మన ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ పనులని అప్పగించడం జరిగింది. వరల్డ్ మొత్తం మీద కూడా 7-8 కంపెనీలు టెండర్లు వేశాయి. దానిలో ట్రాక్ రికార్డు ఉండి లో ప్రైస్లో కోట్ చేసినటువంటి డిపి ఆర్కిటెక్ట్కి ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన మాస్టర్ ప్లాన్ పనులను అప్పగించడం జరిగింది. వాళ్ళు ప్రభుత్వానికి ఎష్యూరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. డిసెంబర్ కల్లా దాన్ని ఒక రూపురేఖలు తీసుకువస్తామని, జనవరి, ఫిబ్రవరి, మార్చి ఎండింగ్ కల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ మాస్టర్ ప్లాన్, ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ని ప్రభుత్వానికి అందచేస్తామని వాళ్ళు సభాముఖంగా అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, వన్ బై వన్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీకి ఏమేమి కావాలి, మౌలిక వసతులని ఏర్పాటు చేయడంతో పాటు దానికి చేయవలసినటువంటి సమగ్ర రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో డిపిఆర్ రిపోర్ట్లు కూడా ప్రిపేర్ చేయడం జరుగుతోంది. ఫ్రెండ్స్, ఒక పక్క నుంచి రతన్ టాటా 330 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ హైవే ఏర్పాటు జరుగుతోంది. అదేవిధంగా వాటికి ప్యారలల్గా రేడియల్ రోడ్లు కూడా ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. ఎందుకంటే మొట్టమొదటిగా మనం గవర్నమెంట్ కొంత ల్యాండ్ అనేది రెడ్డి ల్యాబొరేటరీస్కి, హెటోరోకి, ఎంఎస్ఎన్ ఫార్మా వాళ్ళకి, అదేవిధంగా అరబిందో ఫార్మాస్యూటికల్ వాళ్ళకి, ఇట్లా చాలా కంపెనీలకి వాళ్ళు లైఫ్ సైన్సెస్ ఏర్పాటు చేసుకోవడానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ ఏదైతే ఉందో వాటిని ఎస్టాబ్లిష్ చేయడానికి మనం ల్యాండ్ అలొకేట్ చేయడం జరిగింది. 4000 ఎకరాల్లో లైఫ్ సైన్సెస్ హబ్ అనేది అక్కడ ఏర్పాటు కాబోతోంది. ఆల్రెడీ ల్యాండ్ అలొకేట్ చేశాం కనుక ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ, అమెజాన్ డేటా సెంటర్, అదేవిధంగా పోలీస్ కమిషనరేట్, సింగరేణి కాలరీస్ ఆఫీస్, ఎఫ్సిడిఏ బిల్డింగ్, ఈ కన్స్ట్రక్షన్స్ ఏ విధంగా అయితే జరుగుతున్నాయో ప్యారలల్గా లైఫ్ సైన్సెస్ హబ్లో వాళ్ళకి ల్యాండ్ అలొకేట్ చేశారు కనుక వాళ్ళ పనులు కూడా అదే విధంగా అదే వేగంతో జరుగుతాయి. ఫ్రెండ్స్, గతంలో మనం చెప్పుకున్నట్లుగా ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళ ప్రధాన కార్యాలయాలని మన ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయడానికి ముందుకొస్తున్నాయి. చాలా కంపెనీలతో ఎంఓయూలు కూడా జరిగినాయి. ఇంకొక విషయాన్ని అంటే మొన్న జూన్ 10వ తారీఖున ఎఫ్సిడిఏ బిల్డింగ్ ఓపెనింగ్ సందర్భంలో లోకల్లో ఉన్నటువంటి కొన్ని గ్రామాల ప్రజలు రిప్రజెంటేషన్, అంటే వాళ్ళ తరపున రిప్రజెంటేషన్ వచ్చి ప్రభుత్వానికి ఒక లేఖను సబ్మిట్ చేయడం జరిగింది. ఆ లేఖల్లో సారాంశం ఏమిటంటే మహేశ్వరంలోని కొన్ని గ్రామాలు, యాచారంలోని కొన్ని గ్రామాలు, అదేవిధంగా కడతాల్ మండలంలోని కొన్ని గ్రామాలు, ఈ గ్రామ ప్రజలందరూ కూడా గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారిని కలిసి తమ గ్రామాలను కూడా ఫ్యూచర్ సిటీలో కలపండి అని చెప్పి రిక్విజిషన్ అనేది గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అప్పటికప్పుడు 15 గ్రామాలని ఫ్యూచర్ సిటీలో కలిపే విధంగా ఫైల్ మీద గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు సంతకం చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఫ్యూచర్ సిటీలోకి అడుగుపెట్టే గ్లోబల్ ఇన్వెస్టర్లకు భూములను కేవలం లీజ్ ప్రాతిపదికన కాకుండా నేరుగా యాజమాన్య హక్కులను బదిలీ చేసేలా రిజిస్టర్డ్ సేల్ డీడ్ రూపంలో శాశ్వతంగా కేటాయించనున్నారు. ఈ సేల్ డీడ్స్లో ప్రభుత్వం ప్రత్యేకంగా ఇండెమ్నిటీ క్లాజ్, అంటే నష్టపరిహార పూచీకత్తు చేర్చడం ద్వారా భవిష్యత్తులో వచ్చే ఏ ప్రభుత్వమైనా లేదా కోర్టు కేసుల వలనైనా సరే కంపెనీలకు ఏదైనా నష్టం వాటిల్లితే దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని చట్టపరమైన గ్యారంటీ ఇవ్వనున్నారు. ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ఒకసారి రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత తదుపరి వచ్చే ప్రభుత్వం ఏకపక్షంగా ఆ హక్కులను బదిలీ చేయడం, రద్దు చేయడం సాధ్యం కాదు. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ 2050లో ఈ భూములకు సంబంధించిన ల్యాండ్ యూజ్ జోనింగ్ ఫార్మా జోన్ నుంచి మల్టీపర్పస్ ఐటీ అండ్ కమర్షియల్ జోన్గా మార్చే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ప్రక్రియ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. అయితే గతంలో తక్కువ పరిహారం పొంది అన్యాయానికి గురయ్యామని భావిస్తున్న స్థానిక రైతులకు కూడా ఈ ఫ్యూచర్ సిటీలో డెవలప్మెంట్ చేసిన ప్లాట్లను కేటాయించడం లేదా అదనపు ప్యాకేజీని ప్రకటించడం ద్వారా లీగల్గా పొలిటికల్ వివాదాలు రెండింటికి ఒకేసారి ఫుల్ స్టాప్ పెట్టాలని యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. సో ఫ్రెండ్స్,
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించి 100% ప్రొటెక్షన్ ఉన్నట్లుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం రాబోయే ప్రభుత్వాలు ఏమున్నా సరే, ఈ ప్రభుత్వం రాని వేరే ప్రభుత్వం రాని మనిషి మారని ఏమైనా జరగని ఫ్యూచర్ సిటీ కొనసాగించవలసిందే అనేటటువంటి కాన్సెప్ట్తో చట్టాన్ని కూడా సవరిస్తూ దానికి సంబంధించి లీగల్ ఫార్మాలిటీస్ అన్నిటినీ కూడా ఫుల్ఫిల్ చేసి 100% ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఫారిన్ కంపెనీలు ఎవరైతే ఇక్కడ ఫ్యూచర్ సిటీలో తమ బ్రాంచెస్ని తమ ఆఫీసెస్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ 100% ప్రొటెక్షన్ కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. సో ఫ్రెండ్స్, ఇన్ని మనం చూస్తున్నా కూడా ఇంకా డౌట్ఫుల్ లేదా డౌట్ రేజ్ చేయడం అనేది సరికాదు. ఎవరైనా సరే నిజంగా ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేటువంటి సదుద్దేశంతో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వెంటనే ఇమీడియట్గా ప్రైసెస్ స్కై రాకెట్ లాగా దూసుకుపోతున్న సమయంలో ముందుగానే ఎఫోర్డబుల్ ప్రైసెస్లో ఉన్నటువంటి ప్రైస్లో మీరు ఓపెన్ ప్లాట్ని బై చేయండి. ఈ ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో అలా ఎఫోర్డబుల్ ప్రైసెస్లో అందుబాటులో ఉన్నటువంటి ల్యాండ్ ఫ్యూచర్ సిటీ సమీపంలో ఉన్నటువంటి ఇండో ఖతార్ వారి మగధా ప్రాజెక్టు. ఇందులో ప్లాట్లన్నీ కూడా ఆల్మోస్ట్ సేల్ అయ్యాయి. లిమిటెడ్ ప్లాట్సే అవైలబుల్ ఉన్నాయి కనుక రోడ్స్, డ్రైనేజీ, కర్బింగ్ స్టోను, ప్లాటింగ్ స్టోను, కాంపౌండ్ వాలు, రిసార్ట్ ఫెసిలిటీసు, ఎవ్రీథింగ్ మన ఇండో ఖతార్ మేనేజ్మెంట్ ఈ మగధా ప్రాజెక్ట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఎవరైనా సరే ఒక్కసారి సైట్ విజిట్ చేసి ఈ ప్రాజెక్ట్లో డెవలప్మెంట్ చేసినటువంటి పనులని ఒకసారి చూసినట్లయితే వాళ్ళకి క్లియర్గా అర్థమవుతోంది. ఆల్రెడీ ఎంట్రన్స్ ప్లాజా ఏదైతే ఉందో అది ఫైనల్ షేప్లో పూర్తవడానికి రెడీగా ఉంది. సో ఫ్రెండ్స్, ఒకసారి సైట్ విజిట్ చేశారంటే ఫ్యూచర్ సిటీకి దగ్గరగా ఉన్నటువంటి ప్లేస్ అయినటువంటి మగధా ప్రాజెక్ట్లో పెట్టుబడి పెట్టడానికి చూసిన వాళ్ళకి ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఎవరైనా విజిట్ చేయదలుచుకున్నా, ప్లాట్ బుక్ చేయదలుచుకున్నా ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో ల్యాండ్ కొనుగోలు చేద్దామనే ఉద్దేశం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వారందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. మరో సబ్జెక్ట్తో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.